జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్చి 4న తలపెట్టిన జర్నలిస్టులు చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా జె వెంకటప్పయ్య ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాస్ కోరారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఏర్పాటు చేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక మార్కెట్ యార్డ్లో జరిగింది. ఇక మార్చి 4న విజయవాడలో జరగనున్న చెలో విజయవాడ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటప్పయ్య శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు ఏపీడబ్ల్యూజేఎఫ్ కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సుముఖంగానే ఉంటుందని మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ అన్నారు. సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు దేవరపల్లి అజయ్ కుమార్, రఘురాం, గోపాలస్వామి, ప్రసాద్, బాలరెడ్డి, ప్రకాష్, ధీరజ్, బి రమేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 4వ తారీఖున విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోతున్నటువంటి పాత్రికేయ నిధుల సమావేశం. ఆ సమావేశంలో పాత్రికేయ మిత్రులు మరి అందరూ కూడా చాలా బలహీనమైనటువంటి వర్గాల నుంచి ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో ఉన్నటువంటి యువత, మేధావులు వీళ్ళందరూ కూడా సమాజాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటూ సమాజాన్ని పరిరక్షిస్తూ సమాజంలో ఉన్నటువంటి సహజ వనరులు, అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ఎక్కువగా ప్రజలకి తెలియదు. అదే విషయంలో ప్రభుత్వాలు గతంలో అనేకమైన ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రభుత్వాల్లో కొంతమంది మరి జర్నలిస్టులకి మరి అక్రిడేషన్ విధంగా లేకపోతే వాళ్ళని గుర్తింపు ఇచ్చి ఇళ్ల స్థలాలు కేటాయింపు, అదేవిధంగా ప్రమాద బీమాలు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ఇలాంటి ఆలోచనలు అన్నింటినీ కూడా దాదాపుగా 4-5 దశాబ్దాలుగా కొంతమంది ఇస్తామంటున్నారు, కొన్ని చేస్తున్నారు, కొన్ని అవ్వట్లేదు అనే అంశాల్లో జర్నలిస్టులు అందరూ కూడా ఎంతో కొంత అసంతృప్తిగాను రాకుంటే దగ్గరికి వస్తాం. మా నాయకుడు అజయ్ వస్తున్నాడా? వీడియోలో కాదు, విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం కొమ్మరి